అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో సూపర్ 6 పథకంలో ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. బాబు సర్కార్లో అవినీతి రాజ్యమేలుతోందని విమర్శించారు. కూటమి 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేకపోగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేశారని మండిపడ్డారు అమర్నాథ్. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. సంతకాలు పెట్టించినటువంటి నాయకులు దీనికి జవాబుదారీతనంగా లేరు. ఇప్పటికన్నా కళ్ళు తెరిచి వివిధ వర్గాలకు ఇచ్చినటువంటి వివిధ హామీల్ని అమలు చేయమని చెప్పి వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వ పెద్దల్ని వారి తాలూకా వ్యవహార శైలిని నిరసిస్తూ ఈ గ్యారంటీ కార్డులు కానీ మేనిఫెస్టో కానీ లేకపోతే ఈ పత్రికా ప్రకటనలు చేసినటువంటి పత్రికలను కానీ వీటన్నిటిని కూడా దహించేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆరోగ్యశ్రీ లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, ఏ 50 సంవత్సరాలకు పెన్షన్ లేదు. మీరు అసలు వచ్చి ఏం చేశారు? మీ సూపర్ 6 మీ సూపర్ 7 ఏమైపోయాయి? ఓ పక్కేం చంద్రబాబు నాయుడు దాని గురించి ఎవరైనా మాట్లాడితే అన్ని అయిపోయాయని చెప్పండి అని చెప్తున్నాడు. నీలాగా అబద్ధాలు చెప్పడం ఎవరికి చేత కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.